హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ రాకేష్. రీసెంట్ నోటిఫికేషన్లో నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా సెలెక్ట్ కావడం జరిగింది. ప్రజెంట్ నేను గద్వాల్ ఫైర్ స్టేషన్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, విద్యార్థులు నమ్మకంతో చదివి ఉద్యోగాలు సాధిస్తారనే ఒక చిన్న నమ్మకంతో చేయడం జరుగుతుంది. నేను మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తిని. నేను నా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ మా డిస్టిక్ అయినటువంటి వనపర్తిలో ఫినిష్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నా గోల్ అయినటువంటి ఎస్ఐని కాకుండా ఫస్ట్ మనం ఎలా అయినా సరే ఫైనాన్షియల్గా సెట్ కావాలని డిఎడ్ కోర్స్ చేయడం జరిగింది. డిఎడ్ కోర్స్ చేసిన తర్వాత 2019 డిఎస్సిలో నేను 0.5లో టీచర్ జాబ్ని కోల్పోయాను. సరే, ఏం చేద్దాం అనుకునే సమయంలో మనకు పోలీస్ నోటిఫికేషన్ రన్ అవుతుంది. ఫస్ట్ అయితే ఏదో ఒక ఉద్యోగం సాధిద్దాం, తర్వాత మన గోల్స్ వైపు వెళ్దాం అని చెప్పేసి కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేశాను, ప్రయత్నించాను. రిటర్న్లో 114 మార్క్స్ వచ్చినాయి. ఈవెంట్స్లో తక్కువ మార్కులు రావడం వల్ల నేను కానిస్టేబుల్ జాబ్ పొందలేకపోయాను. ఈ కానిస్టేబుల్ జాబ్ ప్రయత్నిస్తున్న సమయంలో నేను ఎస్ఐ టార్గెట్ కావడం వల్ల 2018లో డిఎడ్ కోర్స్ కంప్లీట్ కాగానే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎస్సీ ఎంపీసీ కోర్స్ తీసుకున్నాను. ఈ కానిస్టేబుల్ ప్రిపరేషన్ వల్ల నేను నా డిగ్రీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను. తర్వాత ఇటు టీచర్ జాబ్ పోయింది, ఇటు కానిస్టేబుల్ జాబ్ పోయింది. అరే, మనకి ఇక జాబ్ రాదని ఒక థాట్ వచ్చి, సరే ఇక వేస్ట్ ట్రై చేసి అని చెప్పేసి నేను హైదరాబాద్కి వచ్చేసిన, ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుందామని. నాకు బాగా నా మంచి కోరే సార్ అయిన డిగ్రీలో గోపాల్ సార్ అండి. ఆ సారు, వద్దు రాకేష్, అలా చేయొద్దు, చదువుకో, నువ్వు చదువుతావు కదా మంచిగా, ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకుంటావు అని అతను, మా బావ వాళ్ళందరూ చెప్పడం వల్ల మళ్ళీ నేను స్టడీస్ వైపు వెళ్ళాను. 2020లో నోటిఫికేషన్స్ ఆ టైంలో ఏం లేకపోవడం వల్ల మా అమ్మ నాన్నకు వ్యవసాయ పనులు సహాయపడుతూ ఉన్నాను. అయితే 2020 మధ్యలో న్యూస్ పేపర్కు ఒక హెడ్లైన్ వచ్చింది, త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని. ఆ హెడ్లైన్ చూడగానే ఒక చిన్న ఆశ, అరే ఈసారన్నా మనం జాబ్ కూడా వస్తుంది మనకని ఒక చిన్న ఆశ వచ్చింది. సరే అని చెప్పి మా ఇంట్లో అడిగాను, నేను చదువుకుంటా, ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఏంటమ్మా అంటే, సరే రా చదువుకో, చదువుకుంటా అంటే మేము ఎందుకు సపోర్ట్ చేయమన్నారు. సరే అని చెప్పేసి, నాకు ఎస్ఐ కావాలనే ఆశ ఉంది తప్ప నా చేతిలో డిగ్రీ లేదు. సరే ఏం చేద్దామని చెప్పేసి సెకండ్ ఇయర్లో 3 సబ్జెక్ట్స్ మరియు ఒక 4 ప్రాక్టికల్స్, థర్డ్ ఇయర్లో 6 సబ్జెక్ట్స్ అండ్ 4 ప్రాక్టికల్స్, టోటల్ 17 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి డిగ్రీలో. ఏం చేద్దామబ్బా అని చెప్పేసి ఒక 2 months బాగా కష్టపడి డిగ్రీ సబ్జెక్ట్స్ అన్ని, ఎగ్జామ్స్ అన్ని రాసేసుకొని, ఇక నమ్మకం ఉంది నాకు పాస్ అయితే నేను డిగ్రీ నాకు వస్తుందని చెప్పేసి 2021 జనవరి 6న యూనిక్ స్టడీ సర్కిల్లో ఎస్ఐ కోచింగ్కు జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత మన 2021 మార్చ్లో రిజల్ట్ వచ్చింది, పాస్ అయినా లక్కీగా. సరే, మనకు డిగ్రీ వచ్చింది, మనం ఇప్పుడు ఎస్ఐకి ఎలిజిబుల్. ఇప్పుడు మనం ఎట్లయినా మనకున్నది ఒకటే ఛాన్స్, ఎట్లయినా వినియోగించుకోవాలని చెప్పేసి బాగా హార్డ్ వర్క్ చేసినాం. ఫస్ట్ నేను 2021 జనవరిలో కోచింగ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న అందరినీ చూసి అసలు కానిస్టేబుల్ జాబ్ అన్నా వస్తుందని భయం వేసింది. సరే అని కోచింగ్ రన్ అవుతుంది. 3 months తర్వాత మనకు అప్పుడు సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సెకండ్ లాక్డౌన్ వస్తే ఏం చేద్దాం అని చెప్పేసి మా ఇంటికి వచ్చి అప్పుడు డిఎడ్లో నాకు బాగా క్లోజ్ ఉన్న అన్న నరేష్ అనే అన్న, ఇప్పుడు అందరూ నోటిఫికేషన్ లేదు అని చదవడం నెగ్లెక్ట్ చేస్తారా, ఇప్పుడు నువ్వు చదివితే బెస్ట్ ఉంటావు అని చెప్పేస్తే, సరే అన్న చెప్తుండగా ఇది కూడా మంచిగా ఉందని చెప్పేసి నేను 3 months బాగా చదివాను. అది నాకు ఎంతో ఉపయోగపడింది. మళ్ళీ కోచింగ్ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కోచింగ్ వచ్చాను. కోచింగ్ వచ్చిన తర్వాత యూనిక్ స్టడీ సర్కిల్లో మనకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ రిజల్ట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అసలు నమ్మలేమో, నాకు ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంటి అని ఆశ్చర్యపోయాను. సరే అని చెప్పి చెక్ చేసుకుంటే అది నిజమే. సరే చూద్దాం, ఇప్పుడే వచ్చిందో మళ్ళీ నెక్స్ట్ వస్తుందా రాదని మళ్ళీ సెకండ్ గ్రాండ్ టెస్ట్ రాస్తే అప్పుడు కూడా ఫస్ట్ వచ్చింది. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, అరే మనం గట్టిగా ట్రై చేసి మనకి ఎస్ఏ వస్తుంది అని చెప్పి. ఇక అప్పుడు నా హార్డ్ వర్క్ ఇంకా పెంచేసి బాగా చదవడం స్టార్ట్ చేసిన. ఇక సార్ వాళ్ళు కూడా చూసి మంచిగా అవుతుందని చెప్పి
నాకు మ్యాథ్స్ పరంగా మన యూనిక్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ సార్ సుధాకర్ సార్ గారు, మన జాగ్రఫీ సార్ ఆనంద్ సార్ జిఎస్ పరంగా మెంటర్గా ఉన్నారు. అయితే మనకు మన సార్ సుధాకర్ సార్ గారు మంచిగా చదువుతారని చెప్పేసి ఐబీ బ్యాచ్ ఫ్రీగా వేయడం జరిగింది. ఆనంద్ సార్ గారు నాకు బుక్స్ ఇప్పియడం, చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే సార్ మస్తు సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. తర్వాత ప్రిపరేషన్ అవుతుంది. నాకు మిడిల్‌లో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏం చేద్దామని చెప్పేసి శంకర్ అని ఒక అబ్బాయి పరిచయం అయ్యిండు. అతని వల్ల అన్న ఇట్లా పార్ట్ టైం మనం వెళ్ళొచ్చు. అప్పుడప్పుడు క్యాటరింగ్స్‌కి వెళ్తే డబ్బులు వస్తాయంటే చాలా సార్లు క్యాటరింగ్‌కి వెళ్ళి ఆ డబ్బులు వస్తే దాంతో కూడా చదువుకున్నాం. ఇక తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చింది. ప్రిలిమ్స్ నెగెటివ్ మార్క్స్ అని కొంచెం టెన్షన్ అయ్యారు అందరూ. కాకపోతే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అవుతుందని. క్లియర్ అయింది. తర్వాత మనకు నెక్స్ట్ ఈవెంట్స్. ఈవెంట్స్‌లో 4 మీటర్స్ లాంగ్ జంప్ పడతలేదు. ఇక నాకు టెన్షన్ కాదు ఇక. ఇన్ని రోజులు కష్టపడి ఇది ఇక అయిపోయింది. ఒక్క అడుగు దూరంలో నేను ఎస్ఐ మిస్ అయిపోతానని టెన్షన్ పడ్డా. అది నేను లాస్ట్ 15 డేస్ ఈవెంట్స్ ఉన్నాయన్న 15 డేస్ వనపర్తి వచ్చేసి అక్కడ నరసింహ అని కానిస్టేబుల్ అని హెల్ప్ చేయడం వల్ల లాంగ్ జంప్ క్లియర్ అయింది. తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అయినాం. మెయిన్స్ ఫస్ట్ రోజు మ్యాథ్స్ పేపర్ చూస్తే భయమైంది. ఇక నాకు ఎస్ఐ రాదు వేస్ట్. ఇక అసలు అసలు హోప్ కూడా లేకుండే. సరే అని చెప్పేసి ఇక సార్ వాళ్ళు ఫ్రెండ్స్ ఏం కాదు జిఎస్ మంచిగా అటెంప్ట్ అందరికి టఫ్ వచ్చింది, నీకు ఒక్కరికి ఏం రాలేదు అని చెప్తే సరే చూద్దాం అని చెప్పి జిఎస్ అటెంప్ట్ ఇచ్చిన మంచిగా. ఎస్ఐ మెయిన్స్కి ముందు నాకు రైల్వేలో గ్రూప్ డి పాయింట్స్ మ్యాన్ జాబ్ రావడం జరిగింది. ఆ జాబ్ రావడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఇంకా ఎగ్జామ్స్ మంచిగా అటెంప్ట్ ఇచ్చాను ఎగ్జామ్. తర్వాత ఇది నోటిఫికేషన్లో నేను కానిస్టేబుల్ జాబ్ పొందడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా రాశాను. గ్రూప్ 4 కూడా వచ్చింది. 4 జాబ్లు రావడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం కష్టపడితే ఫలితం దొరుకుతుందని నేను నమ్ముతా. అదేవిధంగా అందరూ కష్టపడి మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ చేయడం జరుగుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను.